అందరికీ నా నమస్కారం. టేబుల్ వచ్చినప్పటి నుంచి మీకు డైలీ వీడియో అయితే ఇవ్వలేకపోతున్నారా, అందుకే ఇంకా దగ్గరలో డైలీ పెడతాను. ఈరోజు మనం ఒక చిన్న పప్పు చెక్కలు వేసుకున్నారా, అంటే ఆల్రెడీ పిండి నేను ఆడించి పెట్టుకుంటాను కాబట్టి బియ్య పిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇది చిన్న ఒక 4 కప్పులు బియ్య పిండి. ఈ చెక్కలు దాదాపు ఒక 10 రకాలు ఖచ్చితంగా చూపిస్తారు మార్చి మీకు. కానీ ఇప్పుడు ఏంటంటే వెరీ సింపుల్ అన్నమాట. దీంట్లో జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, తెల్లబాయలు, ఇంగువ, సాల్ట్, ఇంతవరకే. దీంట్లోకి ఎక్కువ ఏం కలపం అన్నమాట. కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. అసలు ఈ చెక్కలని ఏంటంటే మనం రోజు వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే సాయంకాలం స్నాక్స్ కింద చేసుకుంటాం కాబట్టి రకరకాలుగా చేసుకుంటాము. అవి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఒక్కరవ మిక్సీలో వేసేస్తాం. ఒక్క తిప్ప పచ్చగా వేసేసుకొని ఈ ఒక రకం కాదమ్మా. ఈ చెక్కలు అనేవి ఎన్ని రకాలు నేనే చూపిస్తాను. దాదాపు ఎంత తక్కువ అనుకున్నా నీకు 10 రకాలు చూపిస్తా. ఈ మిక్సీలో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ 3. ఒక్క నిమిషం. ఇట్లా పచ్చగా తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం ఇట్లా పచ్చగా మిక్సీలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకున్నాం. ఇవి చాలా బాగుంటాయేమో, ఎందుకంటే ఇవి ఒక రకం కాదు, రకరకాలు అన్నమాట ఇవి. అందుకని గట్టిగా 1 స్పూను సాల్ట్ వేసేసుకున్నాం. మళ్ళీ చూసేసుకున్నాము, వేసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 1 స్పూను బాగా కలిపి. జీలకర్ర అనేది అది ప్రతి దాంట్లో అది ఎందుకంటే అది మెడిసిన్ అన్నమాట. అలాగే 1 స్పూను ఇది ఇంగువ కూడా మెడికల్ ప్రాపర్టీ అమ్మ. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వచ్చేసింది, ప్రతి చోట జలుబులు దగ్గులు విపరీతంగా ఉన్నాయి నాయన. ఇప్పుడు దీన్ని బాగా పిండిలో కలిపేసుకున్నాం. బాగా కలిపి, ఎందుకంటే ఆడబట్టిన జలుబులు దగ్గులు ఎక్కడ పట్టినా కానీ ఎక్కువ ఇప్పుడు ఏం వాడతారంటే కాలం సొంటి, అల్లము, ఇంకా కాస్త ఏది ఆరోగ్యానికి మనకి ఈ కాలం సేవ్ అవుతుందో దాన్నే ఎక్కువ వాడతారమ్మా. కాఫీ టీలో కూడా అప్పుడు మామూలుగా అయితే ఈరోజు అల్లం టీ పెట్టుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్రీడే అల్లం, ఎందుకంటే జలుబులు దగ్గులు అట్లన్నమాట. బాగా ఇదంతా పిండిలో కలిపేసుకొని ఎక్కడన్నా 1 ముక్కలు కావన్నా అవి బాగా నూనెలో వేగుతాయి. దీంట్లో చాలా వేస్తారమ్మా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను. ఇప్పుడు ఇది సింపుల్గా చేసుకుంటున్నాము. బాగా చిట్టా కలిపేస్తాం అన్నమాట. అందులోనే కొద్దిగా ఆయిల్, కొంతమంది డాల్డాలు అలా వేసుకుంటారమ్మా. నెయ్యి కూడా వేసుకుంటారు కొందరు. నేను నీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా, నెయ్యి అయితే నేను పెద్దగా వాడను. అది ఆరోగ్యపరంగా కూడా డబ్బులు అయ్యి. ఇంకా డాల్డా అస్సలు విషయం మా ఇంట్లో. దేంట్లో కూడా ఇంకా ఈ అన్నిటికీ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం. బాగానే మాకు అదే పడుతుంది. బాగా ఇలా కలిపేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ కలుపుకోవాలా. హాట్ వాటర్ అయితేనే మనకు బాగా చెక్కలు పొంగి నోట్లో వేసుకుంటే కరకర అనేటట్టుగా అట్లా వస్తాయి. నీళ్ళు కూడా మరిగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళని
పిండిలో కలిపేసుకున్నాను నేను. చేతితో కలిపామనుకో భలే గొప్పలు ఎక్కిపోతాయమ్మా. కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఈ పిండిలో ఇలా కలుపుకోవాలి. మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ చేసిన చెక్కలు ఉన్నాయిరా, అవి కూడా ఒకరోజు చూపిస్తాను. ఏంటంటే మేము సాయంకాలం అప్పుడు ఏదైనా పిల్లలు కావాలన్నప్పుడు గబక్కన తినాలనుకున్నప్పుడు చేసుకునేవి. ఈ పప్పులు వేసి చాలా రకాలే అన్నీ ఒకటి చేస్తూ చూపిస్తాను ఆయన. బాగా కలుపుకొని పిండి తక్కువ వేసినట్టే ఉన్నాను. నాకు ఏ కూడా కళ్ళు పెద్దయ్యమ్మ ఎంతలే కొద్దిగానే వేసాను అనుకున్నాను. ఉడికింది బాగానే. ఉప్పు ఇంకొకరు వేస్తాను. కారం దొరికింది కానీ ఉప్పు ఒక్కరు వేసారు. ఇవన్నీ ఏంటంటే అమ్మ గబక్కన ఇప్పుడు ఈ పిల్లలు క్యాబిన్కి అంగట్లో తెచ్చిపెడితే బాగుండవని అట్ట మనం అట్ట బాగా అప్పటికప్పుడు అయ్యే వంటలు ఏమైనా ఉంటే గబక్కన చేసేసుకుంటే మనకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. అంగట్లో అంగట్లో కంటికి బాగుంటాయి కానీ కడుపుకి బాగుండవు. నాకు తింటే ఆరోగ్యాలు బాగుండవు. అట్టన్నమాట. ఇవి అనుకో మనకి ఏ విధంగా ఇబ్బంది చేయదు. ఎందుకంటే మనం వేసుకునే 4 వస్తువులు ఆరోగ్యకరమైనవి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. నేను ఇది ఒక్కరోసేపు ఇట్లా పెట్టేస్తాం. ఆరిపోతుంది. చల్లారితే చేతి కలుపుకున్నప్పుడు కాగుతుంది. చల్లారిన తర్వాత బాగా నాకేస్తే కలిపి పెట్టిన తర్వాత ఆన్ చేయలేదు మనం. ఇప్పుడు పిండిని చల్లారిపోయింది కదా, ఇట్లా బాగా మెత్తగా చూడు ఇట్లా బాగా ఇట్టుగా పిండి బాగా కలుపుకున్నాం. ఇది మనం ఇప్పుడు చూస్తే సాదా పిండిలాగా ఉన్నామా, ఏమీ లేదు కదా. మనం ఆంటీ ఏంటి ఇంత బాగుందని చెప్పాను నిందే అనుకుంటారేమో. దీంట్లో మనం ఏం లేదమ్మా. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, పచ్చిమిర్చి ఉంది, అల్లం ఉంది, ఇంగు ఉంది. ఇన్ని కలిపిన టేస్ట్ ఇప్పుడు మీరు దగ్గరగా ఉంటే ఈ పిండి టేస్ట్ చూసినా కానీ సూపర్ అంటే సూపర్ రా. ఇది మీరు ఖచ్చితంగా చేసుకొని తిని నా కామెంట్ పెట్టండి. అంత బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పొద్దుస్తమానం ఒకటే చేసుకోలేము కదా నాన్న. అందుకని ఇది ఏంటంటే చూసేదానికి సాదా పిండిలాగా ఉంది కానీ దీంట్లో ఎన్నెన్నో టేస్ట్లు ఉన్నాయిరా. ఇది తింటా ఉంటే ఇంకా 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 తినాలని అంత బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు ఒకే రకం చేసుకుంటే మనకైనా బోరు కదా నాన్న. అటు తినలేం కదా, అటు కూడా తినలేము. అందుకని మనం మార్చి చేసుకుంటే అప్పుడు మనకి తినేదానికి కూడా టేస్ట్గా మొన్న ఒక రకం తిన్నాం, ఈరోజు ఒక రకం తిన్నాం, రేపు ఇంకొక రకం తింటాం అనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఏంటంటే ఇంట్లో మార్చి చేసుకోవాలమ్మా. ఒకే రకంగా చేసుకుంటే కూడా బాగుండవా. అది పిండి మనం ఇప్పుడు పిండి ఇది ఒకటి వేస్తాం కదా శాంపుల్ అమ్మా. ఇది వేస్తాను కానీ పైకి వస్తే మనకు పిండి కాగినట్టు, కానీ అట్లా రాకుండా నిదానంగా వస్తే ఇంకో ఆకులు కాగాలి. ఇప్పుడు ఇంకా పిండి అది వేసి పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇంకా మనకి కాగినట్టే లెక్క అన్నమాట.
మనకు కూడా రకరకాలుగా కానీ చేసుకుంటారా పిండి ఒక్కటే. ఇప్పుడు మనము అన్నం కూరలు రోజు అన్నం కూరలు ఏదన్నా వాటిని ఎన్ని రకాలుగా చేసుకుంటారా అట్టనమాట. అందుకని మనకేమో పిండి ఒకటే, ఈ కూరగాయలు అన్నీ ఒకటే, కానీ మనం చేసుకునే విధానంలో మాత్రం చాలా రకాలైన ఎన్ని రకాలైతే అన్ని రకాలు, ఎన్ని టేస్ట్లు అయితే అన్ని టేస్ట్లు కూడా అది మనం చేసుకొని తింటే అంత బాగుంటుందని. ఇవి కూడా దీంట్లో మీకు తెలిసే 5 రకాల టేస్ట్ ఉందిరా దీంట్లో. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది బాగా చూడ అట్ట పొంగత ఎప్పుడైనా కానీ పొంగితే బాగుంటాయి నాన్న, పొంగకపోతే బాగుంటాయి. అంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా పొంగితే బాగుంటాయి. అందుకని మీరు ఒకసారి చేసుకొని తిని నా కామెంట్ పెట్టండి. నేను చేసేది కంటికి మన బేకరీలో లాగా ఉండమేమో కానీ తినేదాన్ని చాలా సూపర్గా ఉంటాయి. నేను చేసేవి కూడా ఆరోగ్యపరంగా కానీ రకరకాలుగా బాగుంటాయి. నేను కూడా ఏంటంటే మీరందరూ మనం అంతా వాటి కదా నైనా ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్యంగానే చేస్తాను కదా. నేను మా మనవరాళ్ళకి అట్టే చేసి పెడతా, మా కొడుకులకి అట్టే చేసి పెడతా, నేను అట్టే చేసుకొని తింటా. పిండి కూడా బాగా కలుపుకున్నాం. చాలా బాగా కుదిరింది. మనకి కుదిరింది అనడానికి ఆ బొబ్బులిస్తే మనకి లెక్క. లేకపోతే పిండి కానీ బాగాలేకపోతే అవి రావు. అవి రాకపోతే కట్ట అంటే మనం తినలేము. అవి వస్తేనే బాగుంటుంది అనమాట. కట్ట అంట. ఇది ఒక రకం కాదు. నేను దాదాపు మా వంటని కరెక్ట్గా వంటని దగ్గర ఉండి చూడడం 50 ఏళ్ళ అనుభవం ఉంది కదా నైనా. ఈ 50 ఏళ్ళలో ఎన్ని రకాలు చూసుకుంటాము, ఎన్ని రకాలు తినుంటాము. ఇప్పుడు మనం ఎన్ని రకాలు చేసుకోబోతాము. ఇవన్నీ కూడా ఏంటంటమ్మా రకరకాలు చేసుకున్నాం, రకరకాలు తిన్నాం. ఎవరంటారు కదా ఎంత సంపాదించినా ఇంటికి ఇంకోటి ఏదంటారు నేను ఆ మాట దిక్కున వాటిలలో. అందుకని మనం ఏంటంటే బాగా చేసుకొని మంచిగా హ్యాపీగా 4 రోజులు భగవంతుని ఇచ్చిందంటే నేను ఆరోగ్యంగా. అది నేను చేసే ప్రతి రెసిపీగా మీకు ఏ ఒక్క దాంట్లో కూడా ఆరోగ్యం అయితే సమృద్ధిగా ఉంటున్నాను. ఎందుకంటే నాన్న ఆర్ఎంపీ డాక్టర్. ఒక రకంగా నేను డాక్టర్ కుటుంబంలో దాన్ని మేము ఆరోగ్యాన్ని ముందు చూసుకుంటాము. నేను చేసే అన్ని ఆరోగ్యంగానే ఉంటాయి నాయన. మనకు ఆ విషయంలో డోకా లేదు. అట్టే చేసుకోవాలి కూడా, ఆరోగ్యమే చూసుకోవాలి మనము. మనకి ఏదైనా ఏది లేకపోయినా ఎవరైనా ఇస్తారా, కానీ ఆరోగ్యం అనేది లేకపోతే ఎవరు ఇయ్యనైనా. అందుకే అంటాం మనకి ఆరోగ్యం మహాభాగ్యం అని. అందుకని ఆరోగ్యం బాగుండాలైనా ఏది ఏమైనా. కానీ నేను ఈ చెక్కల్లోనేనైనా నేను చాలా రకాలు చేస్తాను రా. ఇది ఒక రకం మాత్రమే. కొన్ని పప్పులు కలపడి వెరైటీగా నేను చేస్తాను. మీరు చూస్తారు కదా నాన్న, మీరు చూస్తారు. ఈరోజు ఏంటంటే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పానని. అందులో ఈ నవరాత్రులలో తీసుకోలేదు, పెద్దగా చేయలేము. ఈ కటిగా చేయాలి, వారం 10 రోజులు అని ఏదో ఒకటి 10 రకాలు చేసుకున్నాను ఆయన. కానీ నేను చేసే ప్రతిదీ మీరు చేసి తిని నా కామెంట్ పెట్టండి రా. ఏంటంటే నేను ఊరికే ఏదోలే అంటే చెప్తుంది అనుకోబట్టండి. నేను వేసేవన్నీ వేయండి, నేను చూపించినవన్నీ వేయండి, నేను కలిపేలాగే పిండి కలపండి, తిని నా కామెంట్ పెట్టండి. అది అసలు ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఎట్లుంటుందంటే ఒట్టి పిండి తినాలన్నట్టు ఉంటుందా. అంత టేస్ట్ వస్తుంది పిండి. నేను బాండలు పెద్దది బాగా పూరిలాగా పొంగి అప్పాలు. ఈ బాగా దీంట్లో తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంగువ ఇన్ని కలిసి ఉన్నాయి. ఈ పిండిలో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకొని
తిని చూడండి. అది ఎట్ట కలపాలో పిండి అంతా మీకు చూపించాను ఇందాక. ఆ విధంగా కలుపుకొని ఇటు బాగా పొంగేటట్టుగా అప్పాలు చేసుకొని బాగా తినండి. చాలా టేస్ట్గా ఉంటాయి, వేడి మీద అయితే ఇంకా బాగుంటాయి. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తిని చూసి కామెంట్లు పెట్టండి. దయచేసి నాకు లైక్ చేయండి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పటికేమో బాగానే చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా మనకి 100 దాటిపోయినాయి. అందుకని మీరు మళ్ళా ఇంకా నా యూట్యూబ్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా ఇన్నపోమ్మ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తిని చూసి నాకు సబ్స్క్రైబ్ కామెంట్లు పెట్టండి.